హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ రష్మిక మందన గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా వచ్చింది ఇవాళ. సో మంచి బజ్ కూడా ఈ సినిమా మీద ఏర్పాటు అయిపోయింది. ఈ సినిమాకి రష్మిక మందనకి నేషనల్ అవార్డు వచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదని కామెంట్స్ కూడా వినిపించాయి. సో అంతకుముందు మరి ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉంది, రష్మిక గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా మీద? రష్మిక మందన్న ఒక అంటే చిన్న బడ్జెట్ సినిమాలో చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే అని చెప్పచ్చు. ఎందుకంటే ఆమె ఏ సినిమాలు చేసినా 100 కోట్ల పైన బడ్జెట్ ఉన్నది. సో అదొకటి. రెండోది రాహుల్ రవీంద్రన్ చాలా కాలం తర్వాత అంటే మన్మధుడు ఫ్లాప్ అయింది. అంతకుముందు చలో సౌ 7 ఏళ్లకు ముందు తీశాడు. దాని తర్వాత అల్లు అరవింద్ దీన్ని ప్రజెంట్ చేయడం, ఆయన దీని గురించి గొప్పగా చెప్పడం, ఈఎంఐ కూడా ఈ సినిమా అసలు రెమ్యునరేషన్ కూడా అడగలేదు, కథ వినగానే నేను చేస్తానని చెప్పేసింది, బడ్జెట్ కానీ రెమ్యునరేషన్ కానీ ఏమీ మాట్లాడలేదు, అంతగా బాగా నచ్చింది. ఇవన్నీ ఒక బడ్జ్ ఇది క్రియేట్ చేశారు. సో ఆ బడ్జెట్కి తగినట్టు ఉందా, నిజంగానే ఈ అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చేంత పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉందా, సో ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలను చూద్దాం. ఇందులో రష్మిక మందన్న, తర్వాత దీక్షిత్ శెట్టి దసరాలో చేశాడు ఈ అబ్బాయి, ఆ తర్వాత రావు రమేష్, అను ఇమాన్యుల్, రోహిణి. కాస్టింగ్ ఎక్కువ లేదని చెప్పాలి. ఇది ఈ సినిమానే 4 క్యారెక్టర్ల చుట్టూ తిరిగే సినిమా బేసిక్గా. సో ఇక క్రూకి వచ్చేసరికి టెక్నికల్ దీనికి వచ్చేసరికి రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశాడు. గీతాడ్ సమర్పణ, ధీరజ్ అండ్ విద్య వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్లు, హేషమ్ అబ్దుల్ వాహిబ్ మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత కృష్ణన్ వసంత్ కెమెరా వర్క్ చేశాడు. ఇది కాకుండా మ్యూజిక్ అంటే ఇక్కడ పాటలేమో హేషమ్ చేస్తే ప్రశాంత్ విహారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. సో ఇక కథగా చెప్పుకోవాలంటే ఇది నిజానికి పెద్ద కథగా అనేది ఏం లేదు దీంట్లో. సో ఈ అమ్మాయి పేరు భూమాదేవి. ఈ అమ్మాయికి మదర్ ఉండదు, ఫాదర్ రావు రమేష్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఫాదర్ ఈ అమ్మాయిని పెంచుతాడు. సో ఈ అమ్మాయి పీజీ ఎంఏ ఇంగ్లీషు ఇక్కడ సిటీలో రామలింగయ్య కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో ఈ అబ్బాయి పేరు విక్రమ్. ఈ అబ్బాయి కూడా ఎంఎస్సి కంప్యూటర్స్ చేస్తాడు. దుర్గా కూడా అదే కాలేజీలో ఉంటుంది, అంటే అను ఇమాన్యుల్ దుర్గా అనమాట. సో విక్రమ్, భూమాదేవి, దుర్గా వీళ్ళ ముగ్గురు మధ్య ఒక ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఉంటుంది. సో బిగినింగ్లోనే దుర్గా ఇతన్ని లవ్ చేస్తుంది. దాని తర్వాత ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో ఈ భూమాదేవి విక్రమ్ ముందుగా భూమాదేవిని లవ్ చేస్తాడు. అంటే దుర్గా ఏమో విక్రమం లవ్ చేస్తే విక్రమ్ ఏమో భూమాదేవిని లవ్ చేస్తాడు. సో ఈ అమ్మాయి కూడా అనుకోని ఒక కండిషన్లో తనతో లవ్లో పడుతుంది. ఈ లవ్లో పడిన తర్వాత ఈ అబ్బాయి కంట్రోల్ మొదలవుతుంది ఈ అమ్మాయి మీద. అంటే తను ఓవర్ పొసెస్ అయిపోతాడు, తను కంప్లీట్గా కంట్రోల్ చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మని చూసినప్పుడు ఈ అమ్మాయి ఒక షాక్కి గురవుతుంది. దాని తర్వాత వీళ్ళ నాన్న వీళ్ళిద్దరూ గదిలో ఉండడం చూస్తాడు. దాంతో అతను ఫైర్ అవుతాడు. సో ఓవరాల్గా తండ్రా లవరా ఈ అబ్బాయి అన్న ఒక డైలమా ఈ అమ్మాయికి వచ్చినప్పుడు లవర్ని ఎంచుకుంటుంది. ఇంకా ఆ తర్వాత ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి మధ్య రిలేషన్షిప్లో ఎలా వచ్చింది, దీంట్లో దుర్గా రోల్ ఏంటి, వాళ్ళ నాన్న రోల్ ఏంటి, ఫైనల్గా ఈ అమ్మాయి ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ అయిందా, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ కంటిన్యూ అయిందా, లేకపోతే బ్రేక్ అయిందా, ఇది బేసిక్గా కథగా చెప్పుకోవాలంటే. అంటే దీన్ని స్క్రీన్ ప్లేలో తీసుకురా, నిజానికి ఇది నాకు తెలిసి 1.5 hour కంటే ఎక్కువ అవసరం లేని కథ. షార్ట్ ఫిల్మ్గా కూడా చెప్పచ్చు. మ్యాక్సిమం అనుకుంటే సినిమా పాటలు అవి ఉండాలంటే 1.5 hourలో చెప్పచ్చు. కానీ ఇది 2 hours 18 minutes. దానివల్ల ఏం చేశారు డైరెక్టర్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా లాగా నడిపాడు. ఫస్ట్ హాఫ్లో ఏముంటుంది, ఈ అమ్మాయి వీళ్ళు కాలేజీలో చేరడం, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ కావడం, ఇది బేసిక్గా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. దీన్ని ఇంట్రెస్టింగ్ అన్న చెప్పాలా. మామూలుగా శేఖర్ కమల్ సినిమాల్లో కూడా ఏముండదు, కానీ అతను ఏదో ఒకటి చేసి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తూ ఉంటాడు. అక్కడే ఈ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఆ విషయంలో. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్గా మనకు అనిపిస్తుంటుంది, ఏమీ జరగదు. పైగా ఒక రియలిజం అనేది అవసరం ఇట్లాంటి కథకి. ఆ రియలిజం లేదు. ఓల్డ్ ఇవాళ కాంటెంపరీ అంటున్నారు కానీ ఓల్డ్ ఫీల్ ఉంది. పీజీ కాలేజీలు
ఇలా ఉంటారా పిల్లలు అనేది సినిమాల నుంచి సినిమా కాపీ కొడతాం కదా, అది కనబడుతుంది తప్ప నేచురల్గా లేదు. మనకి ఇప్పుడు ఒక హ్యాపీ డేస్ ఇవన్నీ కూడా నేచురల్గా ఇంజనీరింగ్ కాలేజ్ సెటప్ అంటే ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది. 3 Idiots కానీ ఇవన్నీ ఎందుకు కనెక్ట్ అవుతాయంటే ఇవాళ జనరేషన్కి కనెక్ట్ అవ్వాలంటే ఇవాళ జనరేషన్ని రిప్రజెంట్ చేసే విధంగా క్యారెక్టర్లు రాసుకోవాలా. అక్కడ ఇది ఓల్డ్ టైప్గా కనబడుతుంది. సో ఈ వీళ్ళిద్దరి కాన్ఫ్లిక్ట్ అంటే ఈ 4 క్యారెక్టర్లు ప్రధానంగా దుర్గా, భూమాదేవి, విక్రమ్, వీళ్ళ నాన్న రావు రమేష్ క్యారెక్టర్. 4 కూడా 2 ప్రధాన క్యారెక్టర్ విక్రమ్ అండ్ భూమాదేవి. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వాళ్ళిద్దరూ కలవడం, గొడవలు, విడిపోవడం అన్న ఒక కాన్సెప్ట్లో మామూలుగానే రొమాంటిక్ కామెడీ లేదా రొమాంటిక్ డ్రామాలో అమ్మాయి అబ్బాయి కలుస్తారు, అమ్మాయి అబ్బాయి విడిపోతారు, మళ్ళీ అమ్మాయి అబ్బాయి కలుస్తారు. ఇదే ఫార్మేటే, వరల్డ్ వైడ్ ఫార్మేట్ ఇదే ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసి కొన్ని సినిమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వుడీ అలెన్ సినిమా ఉంది అన్ని హాలు. ఓపెనింగే మేమిద్దరం ఎలా బ్రేకప్ అయ్యాము అని కథ స్టార్ట్ చేస్తాడు. సో ఆ కథలో మనకి ముందే చెప్పేస్తారు వీళ్ళిద్దరూ బ్రేకప్ అయ్యారని. ఎలా అయ్యారు అనేదే సినిమా అనమాట. సో అలాగా దీంట్లో ఏంటంటే ఒక టాక్సిక్ మైండ్ సెట్ ఉన్న ఒక అబ్బాయితో ఒక అమ్మాయి లవ్ పేరుతో ఇరుక్కుపోయింది రిలేషన్షిప్లో. ఆ రిలేషన్షిప్లో ఇరుక్కుపోయిన అమ్మాయి దాని నుంచి బయటపడడానికి ఏ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ చేసింది, ఆ స్ట్రగుల్ జరిగే క్రమంలో ఆ అమ్మాయి క్యారెక్టర్లో వచ్చిన మార్పు ఏంటి, ఇది బేసిక్గా కథ. ఇది నిజానికి పాయింట్ మంచి పాయింటే. ఎందుకంటే ఇవాళ అమ్మాయిలు అబ్బాయిలు విడిపోవడం చాలా అంటే కలిసి ఉండడం చాలా కష్టంగా ఉంది. ఇవాళ చాలా సెలబ్రిటీల జంట, స్వయంగా ఆమె రష్మిక మందన్ అని నిశ్చితార్థం కూడా అయ్యి బ్రేకప్ అయింది ఆ అమ్మాయిది. సో అందుకు కూడా అమ్మాయి కనెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే తను కూడా తన లైఫ్ రక్షిత్ శెట్టితో ఒక అబ్బాయి కూడా ఇలాంటి క్యారెక్టర్ అయి ఉండొచ్చు. నాకు తెలిసి ఆ అమ్మాయి కథ ఆ అమ్మాయికి చెప్పేసి రాహుల్ రవీంద్రన్ ఒప్పించాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆ అమ్మాయి కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో అది అంటే క్యారెక్టరు తను ఒకటే అయిపోయినప్పుడు ఎమోషనల్గా ఆ అమ్మాయి కనెక్ట్ అయిపోతుంది. అది సినిమాలో కూడా తీసుకొచ్చింది ఆ అమ్మాయి. సో అందువల్ల వీళ్ళిద్దరి ఘర్షణని చూపించడంలో ఇదేంటంటే చాలాసార్లు ఇది డ్రామా అయిపోయే అవకాశం. నాటకం వేరు సినిమా వేరు. సో నాటకం ఏంటంటే ఒకే లొకేషన్స్ ఎక్కువ ఉండవు, అక్కడే ఉంటే దాన్ని అటు ఇటు మారుస్తుంటారు. ఆడియన్స్ ఇట్లా కూర్చోంటే ఫ్రంటల్ నుంచి చేస్తారు. సినిమా అనేది విజువల్గా మూవ్ కావాలి. అట్లాంటి లక్షణాలు తగ్గిపోయినాయి దీంట్లో. ఈ డ్రామా ఇది ఉంది. సో బేసిక్గా ఏంటంటే డైరెక్టరు మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో తడబాటు అయితే క్లియర్గా కనబడుతుంది. రెండోది కొన్ని మలయాళ సినిమాలు లేకపోతే తమిళ సినిమాలు కావచ్చు లేదా హాలీవుడ్ సినిమాల్లో ఇట్లాంటివి చాలా వచ్చాయి. అంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండి వాళ్ళిద్దరూ ఎలా బయటపడ్డారు, లేకపోతే ఒకరు టాక్సిక్గా ఉండి ఇంకొకరు ఇరుక్కొని ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడ్డారు అనేది కొన్ని వందల సినిమాలు వచ్చాయి. హాలీవుడ్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్రేకప్ మీద వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు. నేను ఒకసారి ఒక సబ్జెక్ట్ కోసం బ్రేకప్ సినిమాలు డౌన్లోడ్ చేస్తే దాదాపు 100 సినిమాలు డౌన్లోడ్ చేశాను వరల్డ్ వైడ్గా. సో అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఒకటేదో ఉంది వార్ ఆఫ్ రోజెస్ అయితే వాళ్ళిద్దరూ ఫైనల్గా ఒకరినొకరు చంపుకుంటారు కూడా, ఆ స్థాయికి వెళ్ళిపోతారు. సో మనం కూడా చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో చంపుకోవడాలు కూడా రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి చంపుకోవడము లేకపోతే ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. స్వేచ్ఛ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అంటే ఈ రిలేషన్షిప్స్ని ఎలా డీల్ చేయాలి, ఇవాళ ఉన్న రిలేషన్షిప్స్ని అనే దానికి ఈ సినిమా పర్ఫెక్ట్గా ఉంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో, ఇంట్రెస్టింగ్గా కథను చెప్పడంలో, ఒక ఆనెస్ట్గా కథను చెప్పడంలో తడబాటు కనబడుతుంది. అంటే లాజిక్లు మనకి మిస్ అవుతున్నాయి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా రియలిస్టిక్ దీంట్లో లాజిక్లను ఎక్కువ వెతుకుతాం. రెండోది లాజిక్ ఎప్పుడు మనకు కనబడుతుందంటే ఎమోషన్ మిస్ అయినప్పుడు. వెన్ లాజిక్ ఎంటర్స్ డ్రామా డైస్ అని హిచ్కాక్ ఫేమస్ కొటేషన్ ఉంది. అంటే లాజిక్ ఎంటర్ అయితే డ్రామా చనిపోతుందని. కానీ రివర్స్, డ్రామా లేకపోతే లాజిక్ కనబడుతుంది, డ్రామా ఉంటే మనకి లాజిక్ కనబడదు. సో నువ్వు లాజిక్ కనబడకుండా డ్రామాని ఎలివేట్ చేయగలిగితే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. మనం లాజికల్ కోసం వెతకం.
కానీ ఎప్పుడైతే అక్కడ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ డ్రామా కరెక్ట్గా లేనప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇది వన్ సైడ్ తీసుకున్నట్టుగా అయిపోతుంది మనకి ఈ సినిమాలో. అంటే అతను బ్యాడ్ గై లాగా చూపించి ఈ అమ్మాయి ఆ రిలేషన్స్లో నుంచి అలా బయటకు వచ్చింది అనేది ఫోర్స్గా ఉంది, చాలా చోట్ల నేచురల్గా లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఎలా పడింది అనేది కూడా మనకు కొన్ని కన్ఫ్యూజన్ ఉంది. ఓవరాల్గా కన్ఫ్యూజన్ అయితే డ్రామాలో కనబడుతుంది. దీంట్లో ప్లస్ చెప్పుకోవాలంటే ఈ అమ్మాయి గొప్పగా చేసింది అనలేము, అంటే నేషనల్ అవార్డు అట్లా వచ్చే పెర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు నాకు. కానీ చాలా చోట్ల ఎమోషనల్గా అమ్మాయి బాగా చేసింది, నో డౌట్. కానీ అదేదో ఒక గొప్ప పెర్ఫార్మెన్స్ అని చెప్పలేము, ఎందుకంటే ఆ క్యారెక్టర్లోనే ఆ ప్రాబ్లం ఉంది. అది మనకు కనెక్ట్ అవ్వాలి. కొంతమంది ఆ అబ్బాయి వైపు కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఆడియన్స్లో, అప్పుడు ఈ అమ్మాయిది కనెక్ట్ అవ్వదు. నువ్వెందుకు ఇంత ఓవర్గా చేస్తున్నావు అనేది కూడా అనిపించవచ్చు. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాగే రోహిణ్ క్యారెక్టర్ డిజైన్ కూడా కొంత ప్రాబ్లం ఉంది. సో ఏదేమైనా క్యారెక్టర్ల డిజైను చెప్పిన పద్ధతిలో డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. కాన్సెప్ట్ అయితే మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. అట్లాగే దీన్ని బ్యాక్ డ్రాప్ కానీ సెటప్ కానీ ఓల్డ్గా ఉంది. ఆ కాలేజ్ చూస్తే మనకి ఎప్పుడో పాత కాలేజ్ చూసి ఇవాళ ఉన్న మోడర్న్ పీజీ కాలేజీలు ఎలా ఉంటాయనేది ఈ డైరెక్టర్కి తెలిసినట్లేదు, రీసెర్చ్ సరిగా లేదు. పాత దీన్నే సెటప్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా ప్లస్లు చెప్పుకోవాలంటే రష్మిక పర్ఫార్మెన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని చోట్ల రావు రమేష్ పర్ఫార్మెన్సు ఇవి బాగున్నాయి. అట్లాగే కాన్సెప్ట్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఏమో అది థ్రిల్లరా హారరా అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల. పాటలు పర్వాలేదు, అంటే పాటలు ఏంటంటే నెరేటివ్ దీంట్లో కలిసిపోయినాయి పాటలు, ముందుకు తీసుకెళ్ళడానికి పాటలు పనికొచ్చాయి. అట్లనే అవుట్ స్టాండర్డ్గా లేవు అవి. ఇక మైనస్లు అంటే ఇందాక చెప్పినట్టుగా ఒక ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా వెళ్తూ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా అన్ఈవెన్గా ఉంది. సో డైరెక్షన్ స్క్రిప్ట్లోనే ప్రాబ్లమ్స్ కనబడతాయి. అట్లాగే ప్రిడిక్టబిలిటీ చాలా చోట్ల మనకు ముందే తెలిసిపోతుంది, సినిమాలు రెగ్యులర్ చూసేవాడికి తెలిసిపోతూ ఉంటుంది. సో ఆ ప్రిడిక్టబిలిటీ ప్రాబ్లం ఉంది. తర్వాత క్లారిటీ మిస్ అవ్వడం, లాజిక్లు మనకు కనబడుతున్నాం అనేది మైనస్లుగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా నా రేటింగ్ 2.25 out of 5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.